అధ్యక్ష నమస్కారం అధ్యక్ష ఈ ప్రభుత్వం అధికారంలోకి రావడానికే కీలక పాత్ర పోషించిందే ప్రభుత్వ ఉద్యోగస్తులు టీచర్స్ అలాగే పెన్షనర్స్ అధ్యక్ష ఈరోజు పూర్తిగా నష్టం జరుగుతుంది కూడా వాళ్ళకని తెలియజేస్తున్నాం అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష ఈ ప్రభుత్వం అధికారంలోకి రాకమునుపు అధ్యక్ష సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు చెప్పారు అధ్యక్ష మరి ముఖ్యంగా పోలీసులకు కూడా చెప్పిన విషయం ఏంటంటే అధ్యక్ష మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్ ఇస్తాం డిఏ ఇస్తాం తర్వాత మంచి పిఆర్స్ ఇస్తాం అలాగే ఈఎల్స్ ఇస్తాం సరెండర్ లీవ్స్ ఇస్తామని చెప్పారు అధ్యక్ష అదేవిధంగా ఈరోజు చూసుకుంటే అధ్యక్ష మాకున్న ఇన్ఫర్మేషన్ వరకు ఈరోజు ఇక్కడ దాదాపుగా ఇవ్వవలసిన బకాయిలే 30,000 పైన ఉన్నాయి అధ్యక్ష సరెండర్ లీవ్సే 6,000 కోట్ల అధ్యక్ష డిఏలు 12,119 కోట్ల అధ్యక్ష గ్రాడ్యుటీ ఇచ్చి 2,000 కోట్ల అధ్యక్ష జీపీఎఫ్ 1,200 కోట్ల అధ్యక్ష ట్రావెలింగ్ అలవెన్సెస్ వచ్చి 100 కోట్ల అధ్యక్ష అలాగే అధ్యక్ష మెడికల్ ఎంబెస్మెంట్స్ వచ్చి 100 కోట్ల అధ్యక్ష ఏపీజీఎల్ఏ వచ్చి 120 కోట్ల అధ్యక్ష పిఆర్సీ బకాయిలు 10,000 కోట్ల అధ్యక్ష దాదాపుగా ఈరోజు చూసుకుంటే అధ్యక్ష 30,000 కోట్ల పై వరకు ఈరోజు ఈ బకాయిలు ఉన్నాయి అధ్యక్ష ఈరోజు మంత్రి గారు చెప్తూ పిఆర్సీని మేము పరిశీలిస్తామని చెప్తున్నారు అధ్యక్ష కమిటీని వేయడానికి ఇంకా పరిశీలన ఎందుకుని అడుగుతున్నాం అధ్యక్ష ఈరోజు కమిటీ వేస్తేనే ఇంకా దాదాపుగా ఈరోజు చూసుకుంటే సంవత్సరం పైనే కమిటీ మీద చర్చలు జరుగుతాయి అధ్యక్ష తర్వాత ఎలక్షన్స్ వస్తాయి అధ్యక్ష పిఆర్సీ అనేది ఎలక్షన్ ముందు అనౌన్స్ చేసుకోవాల్సి వస్తుంది అధ్యక్ష ఈరోజు చూసుకుంటే అధ్యక్ష దాదాపుగా 15 నెలలైంది అధ్యక్ష ఈ పిఆర్సీ కమిషన్ నియమించలేదు అలాగే అధ్యక్ష ఎక్కడైనా సరే అధ్యక్ష గతంలో పిఆర్సీ ఫిట్మెంట్ కోసము పోరాటం చేసేవాళ్ళు అధ్యక్ష కానీ ఈరోజు చూసుకుంటే ఫిట్మెంట్ కోసం పోరాటం చేయట్లేదు అధ్యక్ష పిఆర్సీ కమిటీని వేయండి అని పోరాటం చేయాల్సి వస్తుంది అధ్యక్ష అలాగే 4 డిఏలు పెండింగ్లో ఉన్నాయి అధ్యక్ష ఆ 4 డిఏలు ఎప్పుడు చెల్లిస్తారు అధ్యక్ష ప్రతి పండగకు ఉద్యోగస్తులు ఈ రోజు వస్తుంది ఈ పండగకు మాకు డిఏ వస్తుందని చూస్తున్నారు అధ్యక్ష కానీ ఈ దసరా కన్నా ఒక డిఏ అన్న ఇస్తారని అడుగుతున్నాం అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష చూసుకుంటే అధ్యక్ష 4 డిఏలు పెండింగ్లు ఖచ్చితంగా ఇవ్వాలని కోరుకుంటున్నాం అధ్యక్ష అలాగే చూసుకుంటే అధ్యక్ష పోలీసులకు ఇవ్వాల్సిన సరెండర్ లీవ్స్ అధ్యక్ష 4 సరెండర్ లీవ్స్ ఉన్నాయి అధ్యక్ష ఈరోజు నవంబర్ వస్తే 5 అయితే అధ్యక్ష వాళ్ళు పోలీసులు ఆ సరెండర్ లీవ్స్ మీదే ఎక్కువ డిపెండ్ అయ్యి పిల్లలు అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం వాళ్ళు సేవ్ చేసుకుంటారు అధ్యక్ష దాన్ని ఖచ్చితంగా సరెండర్ లీవ్స్ కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాం అధ్యక్ష ఇంకా చూసుకుంటే అధ్యక్ష పెన్షనర్స్కు దాదాపుగా ఈరోజు ఒక్కొక్కరికి 15 లక్షల నుంచి 20 లక్షల దాకా బకాయి ఉంది అధ్యక్ష వీరి మీద కూడా కనికరం చూపించుకుంటే ఎందుకంటే పెన్షనర్స్ చివరికి వాళ్ళు మరించే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష ఖచ్చితంగా పెన్షనర్స్కు వాళ్ళ బకాయిలు చెల్లించాలని కోరుకుంటున్నాం అధ్యక్ష ఈరోజు పక్కన రాష్ట్రంలో తెలంగాణలో 5% పిఆర్సీ ఇస్తున్నారు అధ్యక్ష ఆ పిఆర్సీ వల్ల అక్కడున్న అక్కడున్న ప్రభుత్వ ఉద్యోగులతో పోల్చుకుంటే మన ఆంధ్రాలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు 2,000 నుంచి 3,000 వరకు ప్రతి నెల వాళ్ళ జీతం తక్కువ చూపిస్తుంది అధ్యక్ష ఇలా చాలా ఉన్నాయి అధ్యక్ష ఈ బకాయిలన్నీ చెల్లించాలని తెలియజేస్తున్నాం అధ్యక్ష అదేవిధంగా గతంలో చూసుకుంటే అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వెంటనే 27% ఐఆర్ ఇవ్వడం జరిగిందంట అధ్యక్ష అంటే 19లో ఎలక్షన్ క్యాంపెయిన్లో ఏదైతే నేను అధికారంలోకి వస్తేనే 27% నేను ఐఆర్ ఇస్తానని చెప్పాడో ఫస్ట్ క్యాబినెట్లోనే 27% అనౌన్స్ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్ష అదేవిధంగా చూసుకుంటే అధ్యక్ష వచ్చిన వెంటనే 10 డిఏలన్నీ కూడా క్లియర్ చేయడం జరిగింది అధ్యక్ష ఇంకా చూసుకుంటే అధ్యక్ష సరెండర్ లీవ్స్ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఇలాగా చేసుకుంటూ అధ్యక్ష క్వశ్చన్ వేస్తాను అధ్యక్ష క్వశ్చన్ ఒకటే అధ్యక్ష ఏదైనా ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కూడా ఉద్యోగ సంఘాలతో చర్చించి వాళ్ళకి ఇవ్వాల్సిన బకాయిలను తక్షణమే చెల్లించాలని అలాగే ఈరోజు మంత్రి గారికి ఒక క్వశ్చన్ అధ్యక్ష ఇంతవరకు ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించిన బకాయిలు ఎంత అని తెలియజేయాలని కోరుకుంటున్నాను
సార్ ఫైనాన్స్ మినిస్టర్. చైర్మన్ సార్, చాలా సంతోషంగా ఉంది అధ్యక్ష. వీళ్ళలో మార్పు వచ్చిందా, మార్పు నటిస్తున్నారా, ఏదైతేనే మొత్తానికి కనీసం లిప్ సింపతి అన్న చూపిస్తున్నారు అధ్యక్ష. సంతోషం. లిప్ సింపతి అన్న కనీసం అంత మేరకు గుర్తించినందుకు నిజంగా ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, నాకు ఒక్కటి ఆశ్చర్యం వేస్తుంది సార్. పిఆర్సీ అనే పదమే ఒక పెద్ద బూత్ అయినట్టు, ఆ పిఆర్సీ గురించి మాట్లాడితే మా పదవులు ఎక్కడ పోతాయో అని ఈ సభ్యులు మాట్లాడలేదు. గతంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకుల పిఆర్సీ అనేటువంటి పదం సెక్రటరేట్ కాదు కదా ఈ రాష్ట్రంలో ఎక్కడ వినపడకుండా చూసినటువంటి దాఖలాలు మనం చూసాం అధ్యక్ష. చివరికి వీళ్ళు ఏమి ఇచ్చారు అధ్యక్ష? రివర్స్ పిఆర్సీ ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం వీళ్ళదే అధ్యక్ష. రివర్స్ పిఆర్సీ. ఉద్యోగులు వినాలి, మీరు చెప్పినంతసేపు ఓపికగా ఉన్నా నేను. ఉద్యోగులు, అయ్యా మీ కొత్త జీతాలు వద్దు, మాకు పాత జీతాలు ఇవ్వండి, చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్య ఇచ్చిన జీతాలే ఇవ్వండి అని అడిగితే వాళ్ళను కూడా బెదిరించి సంతకాలు పెట్టించినటువంటి మీరు ఈరోజు పిఆర్సీ గురించి అవ్యాజ్యమైనటువంటి ప్రేమలు చూపిస్తా ఉంటే అదేదో చెప్తారు, తల్లికి ఏమో చేయనాడు పిన్నమ్మ గాజులు కొనిస్తానన్నట్టు. సార్, ఇంకో మంత్రి పేరు చెప్పొచ్చు సార్. మీకు 15వ తారీఖు అన్న జీతాలు వస్తున్నాయి, సంతోషించండి అని స్టేట్మెంట్ ఇదే ఫ్లోర్లో ఇచ్చారు అధ్యక్ష. రికార్డులో ఉన్నాయి అధ్యక్ష. 15వ తారీఖు కన్నా జీతాలు ఇస్తున్నాము, సంతోషించండి అని ఉద్యోగస్తుల మీద హేళనగా మాట్లాడిన వాళ్ళు. అధ్యక్ష, వీఆర్ కన్సర్న్. ఎస్, మీరు గుర్తించారు. ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ చెప్తున్నా, ఈ ప్రభుత్వ మార్పులో ఉద్యోగస్తులు కీలక పాత్రను పోషించారు. రాష్ట్రం మీద ప్రేమతోటి, తమ భవిష్యత్తు మీద ప్రేమతోటి, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచన చేయగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి ఇవాళ ఏ పరిస్థితుల్లో అధ్యక్ష బకాయిలు 30,000 కోట్లు అంటున్నారు. కాసేపు పక్కన పెడదాం అధ్యక్ష. అది 27,000 కోట్ల 30,000 కోట్ల. ఎవరి వారసత్వం అధ్యక్ష ఇది? ఎవరి వారసత్వం అధ్యక్ష ఇది? మేము ఆ రోజు వైట్ పేపర్లో ఇచ్చింది 21,000 కోట్లు అంటే కాదు 23,000 కోట్లు అని ఉద్యోగ సంఘాలు ఆ రోజు మాకు వచ్చి చెప్పాయి. ఇంకా మీరు ఇవన్నీ మిస్ చేస్తున్నారు చూడండి. 21,000 కోట్ల రూపాయల ఉద్యోగుల సొమ్ముని వాడేశారు మీరు. యు హ్యావ్ యూజ్ దట్ మనీ. మీరు ఓన్లీ ట్రస్టీ. వాటికి ఆ ట్రస్టీగా ఉండాల్సినటువంటి సొమ్ముల్ని కూడా వాడేసి అధ్యక్ష, ఎలక్ట్రిసిటీ అనుకుంటా కరెక్ట్గా, నేను ఐఎమ్ నాట్ ఏబుల్ టు రికలెక్ట్ అది. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాళ్ళ సేవింగ్స్ అధ్యక్ష ఏపీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఒకటి పెట్టి అక్కడ వాళ్ళకు వచ్చే వడ్డీ కన్నా తక్కువ వడ్డీకి దీంట్లో ఏపీ కార్పొరేషన్ తీసుకుని దీని నుంచి స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి తీసుకుని అక్కడి నుంచి స్కీములకు పథకాలు రన్ చేశారు అధ్యక్ష. ఉద్యోగుల జీపీఎఫ్ ఫండ్స్ ని డైవర్ట్ చేసి స్కీములు నడుపుకున్న మీరు ఈరోజు ఉద్యోగుల మీద ప్రేమ చూపిస్తూ ఉంటే దయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఎగ్జాక్ట్లీ ఇదే. దయచేసి ఎస్, వీఆర్ కన్సర్న్డ్ అధ్యక్ష. ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగుల పట్ల ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. వాళ్ళ కష్టాలన్నింటి కూడా అధ్యక్ష అసోసియేషన్స్తో మా వాళ్ళు రెగ్యులర్గా ఇంటరాక్షన్లో ఉన్నాయి. ఎవరికైనా డెఫినెట్గా ఎక్స్పెక్టేషన్ ఉంటుంది అధ్యక్ష, పిఆర్సీ రావాలి, మాకు ఐఆర్ రావాలి, పెరగాలి అనేటువంటిది ప్రతి ఉద్యోగులకి ఉంటుంది, ఉద్యోగ సంఘాలకి ఉంటుంది, వాళ్ళ మీద ఒత్తిడి ఉంటుంది, ప్రభుత్వం మీద కూడా ఉంటుంది అధ్యక్ష. కానీ అధ్యక్ష, ప్రైవేట్లో మాట్లాడుతున్నప్పుడు ఉద్యోగస్తులు చెప్తా ఉన్నటువంటి విషయాలు వింటే ఇంత వండర్ఫుల్ ఆర్గనైజేషన్ని ఎంత దుర్మార్గంగా వీళ్ళు గత 5 ఏళ్లలో ట్రీట్ చేశారనిపించింది అధ్యక్ష. వాళ్ళు ఓపెన్గా చెప్తారు, ఎస్ వీ అండర్స్టాండ్, రాష్ట్రం ఈరోజు ఏ పరిస్థితుల్లోనూ మాకు అర్థమవుతా ఉంది, అయితే ఇది వేస్తే ఏదో ఒక దశలో కొంతైనా డిస్కషన్ వస్తుంది కదా అనేటువంటిది మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. ఇది ఇక ఎన్నికల వాగ్దానాల గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. మీ ఎన్నికల వాగ్దానాలు మీరు గుర్తుపెట్టుకుని ఉంటే మీకు ఆ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. మీ ఎన్నికల వాగ్దానాలు గుర్తుపెట్టుకుని ఉంటే మీకు ఆ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. పొరపాటున సింగిల్ డిజిట్కి పోకుండా డబుల్ డిజిట్లో మిగిలారు మీరు. దయచేసి బకాయిలు అధ్యక్ష, వారసత్వంగా వాళ్ళు బకాయిలు ఇచ్చి మీరు బకాయిలు పేరుకుపోయినాయి అనేటువంటిది బకాయిలు కాదు అధ్యక్ష, డైవర్షన్ అధ్యక్ష. ఇక్కడ దుర్మార్గమైనటువంటిది ఏంటంటే ఓకే ఆ ఖజానాలోనే ఉండో ఇంకో రకంగా ఉంటే ప్రాబ్లం లేదు అధ్యక్ష. వాడేశారు అధ్యక్ష.
వాడేసిన బకాయిల్ని వీళ్ళకి అధ్యక్ష ఇది అవుట్ ఆఫ్ కంటెస్ట్ అయినా గత పాలన గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అధ్యక్ష. 94 కేంద్ర ప్రభుత్వ స్కీముల్ని వీళ్ళు డైవర్ట్ చేశారు అధ్యక్ష. దాన్ని రివైవ్ చేయడానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎంత కష్టపడిందో ఎగ్జాంపుల్ అధ్యక్ష. 60% కేంద్ర ప్రభుత్వం ఇస్తే 40% రాష్ట్ర ప్రభుత్వం పెట్టాలి. వీళ్ళు 60%ని వాడేశారు వేరే పథకాలకి. ఇవాళ ఒక్కొక్క పథకాన్ని డైవర్ట్ చేయడానికి ఆ 60% ఇవ్వాలి, రాష్ట్ర ప్రభుత్వం పెట్టాల్సిన 40% ఇవ్వాలి. అంటే మొత్తం పథకాన్ని రాష్ట్రం నడుపుకున్నట్టయింది అధ్యక్ష. పెడితే తప్ప యూసీలు ఇవ్వలేనటువంటి పరిస్థితికి విద్యార్థుల ఫీజులు వాడేసినటువంటి వీళ్ళు ఈరోజు ఉద్యోగస్తుల గురించి మాట్లాడుతూ ఉంటే ఎస్ వీఆర్ కన్సర్న్డ్ అధ్యక్ష. 43 ఫిట్మెంట్ ఇచ్చినటువంటి ప్రభుత్వం మాది అధ్యక్ష గతంలో. వీళ్ళు తెలంగాణ తెలంగాణ అంటున్నారు. తెలంగాణ కన్నా 1% ఎక్కువ ఇచ్చినటువంటి ప్రభుత్వం మాది అనేటువంటిది గుర్తు చేస్తా ఉన్నారు అధ్యక్ష. మీరు దాంట్లో సగం కూడా ఇవ్వలేకపోయారు. 27%, 23 ఇదే అధ్యక్ష. రివర్స్ పిఆర్సీ ఇచ్చిన వీళ్ళు ఈ రకంగా మాట్లాడడం కరెక్ట్ కాదు అధ్యక్ష. చివరిలో వాళ్ళ ప్రశ్న అడిగారు అధ్యక్ష, ఎంత ఉన్నాయి అనేటువంటిది. మేము ఎంత పే చేసాం ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంటే అదర్ దాస్ రొటీన్గా పోయేవి కాకుండా 24-25 మధ్యలో 11,496 కోట్ల రూపాయలని పే చేయడం జరిగింది. 25-26 రన్నింగ్ ఇయర్లో ఇప్పటిదాకా 3,549 కోట్లని పే చేయడం జరిగింది అధ్యక్ష ఉద్యోగస్తులకి. ఆ విషయాన్ని సభ్యులు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా చెప్తూ మేము మళ్ళీ రిపీట్ చేసేది ఒకటే అధ్యక్ష, ఇట్ ఈజ్ అండర్ యాక్టివ్ కన్సిడరేషన్. ఈ ఉద్యోగుల పట్ల ఈ ప్రభుత్వాన్ని నడిపించడంలోనూ ప్రజలకి ప్రభుత్వ పథకాలని చేరువ చేయడంలోనూ ఉద్యోగస్తుల పాత్ర ఏంటి అనేటువంటిది మాకు ఇప్పుడు కాదు, చంద్రబాబు నాయుడు గారు గవర్నెన్స్లో వచ్చినటువంటి తొలి రోజు నుంచి కూడా మాకు క్లారిటీ ఉంది అధ్యక్ష. ఈ రాష్ట్రాన్ని నడిపించడానికి బండికి 2 చక్రాలు ఎట్లానో ఈ ప్రభుత్వానికి పొలిటికల్ సెటప్ ఎట్లానో బ్యూరోక్రసీ ఎంప్లాయీస్ కూడా అంతే అనేటువంటిది మేము బలంగా నమ్ముతున్నాం. ప్రభుత్వ యాక్టివ్ కన్సిడరేషన్లో ఉంది అన్నటువంటి విషయాన్ని తమ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, మినిస్టర్ గారు చెప్తూ ఎప్పుడు కూడా వీళ్ళు అంటే ఈ పిఆర్సీ గురించి ఈ సభ్యులు మాట్లాడింది లేదు అన్నారు అధ్యక్ష. గతంలో కూడా గత గవర్నమెంట్లో కూడా యాజ్ ఎ టీచర్స్ ఎమ్మెల్సీగా మేము ప్రభుత్వ ఉద్యోగాల గురించి మా టీచర్స్ గురించి ప్రతిసారి కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తూనే ఉన్నాం అధ్యక్ష. ఎక్కడ అధ్యక్ష నేను ఒక విషయం చెప్తున్నా అధ్యక్ష ఇక్కడ ఒకటే అధ్యక్ష, ఇప్పుడు రివర్స్ పిఆర్సీ ఇచ్చారంటున్నారు అధ్యక్ష. దాదాపుగా 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాల్లో కరోనా సరిపోయింది అధ్యక్ష. కోవిడ్తో దేశమంతా విలవిలా ఉన్న పరిస్థితులలో అధ్యక్ష సార్ ఒక్క నిమిషం బెటర్ మీ నుంచి ఇంకా బెటర్ ప్రశ్నలు వస్తాయని చెప్తున్నా. కరోనా వలన రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి అదనంగా డబ్బులు వచ్చాయా, డబ్బులు ఏమన్నా తక్కువ వచ్చాయా అనేటువంటిది కూడా పరిగణలోకి తీసుకుని మీరే చెప్పాలనుకున్నా చెప్పండి. డబ్బులు వచ్చినా కూడా అది ఇతర రాష్ట్రాల కన్నా ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువ కేరింగ్ ఎక్కువ ఉంది సార్ ప్రజల మీద. సో దానివల్ల ఖర్చు కూడా ఎక్కువ జరగడం వల్ల ఒక కేంద్రం మీద డిపెండ్ కాకోకుండా మన రాష్ట్రం నుంచి వచ్చిన బడ్జెట్లో కూడా తీసుకొని ఖర్చు పెట్టడం జరిగింది సార్. అయితే ఈరోజు మేము కోరేది ఏంటంటే సార్, ప్రభుత్వాలు ఏమని కాదు సార్, మేము ఉద్యోగస్తుల పక్షాన మాట్లాడుతున్నాము. మేము మాట్లాడడం తప్ప సార్, నేను మాట్లాడుతున్నాను యాజ్ ఎ టీచర్స్ ఎమ్మెల్సీగా మాకు రావాల్సిన బకాయిల గురించి మేము మాట్లాడుతున్నాను. నేను గతంలో ఫైట్ చేశాను, కావాలంటే రికార్డులు ఉంటాయి చెక్ చేసుకోండి. అయితే ఈరోజు ఫిట్మెంట్ కూడా సార్ కరోనా కానీ లేకుంటే మేము ఐఆర్ కన్నా 27% కన్నా కూడా ఎక్కువ ఇచ్చేవాళ్ళం అధ్యక్ష. ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. దయచేసి అతి తొందరలో పిఆర్సీ కమిటీ వేయాలని మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష.